మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ధర్మవరం పట్టణ అభివృద్ధికి కౌన్సిలర్లుగా తాము ఎప్పుడూ కూడా అడ్డగించబోమని, జనరల్ ఫండ్స్ నుంచి సంబంధిత వాటికి మాత్రమే మున్సిపల్ అధికారులు ఖర్చు చేయాలని పలువురు కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం చైర్మన్ లక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో 16 అంశాలతో గలవాటిని చర్చించి ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ జయరాం రెడ్డి, కౌన్సిలర్లు చందమూరి నారాయణ రెడ్డి, మాసపల్లి సాయికృష్ణ, గజ్జల శివయ్య, గోరకాటి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ స్థలాలకు కంచె స్తంభాలు నాటిన సమాచారం ఎంతవరకు పూర్తయింది, వాటి వివరాలను తెలుసుకోవాలని కౌన్సిలర్లలో అడగడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు జయరాం రెడ్డి, శంషాద్ బేగం, కౌన్సిలర్లు మున్సిపల్ ఈ సాయి కృష్ణ, డిఈ కళావతి, కృష్ణారావు, శిరీష, టిపిఆర్ఓ జయభాస్కర్, టిపిఓ అలివేలమ్మ, ఆర్ఓ ఆరిఫ్ తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే సార్, ఈరోజు 8వ సబ్జెక్ట్లో ఈ యొక్క ఖాళీ స్థలాలకి కంచె వేయటకు మనము ఒక 35 లక్షల రూపాయలు అంచనా ప్రకారం టెండర్ పిలుస్తాము. బయట కౌన్సిల్ పెట్టినట్టుగానే అడిగాము. ఈ ఖాళీ స్థలాలకి ఎక్కడ ఇప్పుడు 10 స్థలాలని మీరు చెప్పినారు. ఒక్కొక్క స్థలం ఏరియా ఎంత ఉంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా దానికి ఏ విధమైన మనం చేస్తున్నాం, దానికి ప్రీకాస్ట్ చేస్తున్నామా, లేకపోతే బోర్డు చేస్తున్నామా, ఇంకోటి చేస్తున్నామా, ఎందుకు ఇంత ఖర్చు పెట్టినారు, ఏ విధంగా దానికి ఏ విధమైన ఇది పెట్టారు, డీటెయిల్స్ అయితే ఏమీ లేవు. మనం ఖర్చు పెడతామని చెప్పి పెడతా ఉన్నాం. మనకున్న మున్సిపల్ స్థలాల్లో ఇప్పుడు ఇంత డబ్బులు మనకి డబ్బు లేవు, ఇది చేయాలా, డెవలప్మెంట్స్గా కావాలన్నప్పుడు మనం చుట్టూరా ఆ స్థలం ఏదైతే ఉందో దానికి మనం ఏదైనా గాడి కొట్టైనా మనకు ఒక 4 పోల్లు పాతి దాంట్లో ఒక బోర్డు పెట్టి ఈ సర్వే నెంబర్లో ఈ మున్సిపల్ స్థలం ఇంత ఉందని చెప్పి దానిపైన కొంతమంది కాబట్టి ఇది మున్సిపల్ స్థలము, దీన్ని ఎవరైనా ఆక్రమించిన చెప్పి మనం ఒక బోర్డు పెట్టా కానీ మనం మన స్థలాలు అన్నింటిలోనూ బోర్డు పెట్టా కానీ మనకు ఖర్చు వస్తుంది. కానీ మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే సార్, అదే సబ్జెక్టు ఇది గతంలో ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అంటే మున్సిపల్ సంఘానికి ఏ విధంగా నీళ్లు తీసుకొని రావాలా, ఏ విధంగా టౌన్ డెవలప్మెంట్ చేసి ఆ రూములు కట్టి మార్కెట్ కానీ, గతంలో మార్కెట్ ఏ విధంగా ఉండేదంటే చాలా అధ్వానంగా ఉండేది. 100 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకుంటూ ఉన్నారు. ఆ రోజు కేతిరెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో మున్సిపాలిటీ పార్టీల రూపైనా ఏదో రకంగా ఒక ఇన్కమ్ సోర్సెస్ తయారు చేయాలని ఆలోచించి ఆ రోజు మార్కెట్ కట్టడం జరిగింది. కానీ అప్పుడు కొన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. కానీ ఇప్పుడు మీరు ఏం చేసినా తర్వాత టౌన్కి అభివృద్ధి చేసేదానికి మేము ముందుంటాం మా కౌన్సిల్ గారు. ఆ విధంగా ఈరోజు మీరు దీంట్లో కాంట్రాక్టర్లకు కానీ మీరు బిల్స్ చేయాలని చెప్తున్నారు. ఇవన్నీ సంతోషమే, కానీ జనరల్ ఫండ్ నుంచి కాకుండా అవి వసూలు చేసి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ఆలోచించారు ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఆ జనరల్ ఫండ్ వేరే విధంగా ఉపయోగించుకోవచ్చు. మేమే వాళ్ళకి వ్యతిరేకం కాదు, వాళ్ళు చేసినట్టు వాళ్ళకి ఇవ్వాల్సిందే ధర్మమే. కాకపోతే ఇంకా అక్కడి నుంచి మనకి ఎంత రావాలా, ఏం రావాలా అవన్నీ వసూలు చేసి అధికారులు ఖచ్చితంగా దాన్ని వసూలు చేసి ఇస్తే బాగుంటుందని ఇక్కడ దగ్గర రైల్వే నుంచి ఫ్లైఓవర్ జరుగుతుంది, వర్క్ జరుగుతూ ఉంది. అవతల పక్కన ఏమన్నా ఫిష్ మార్కెట్ షాపులో అంతా కూడా మనకు అక్కడ
దాకా మార్కెట్ ఉంది. అక్కడ వదిలేసి మొత్తం అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసి గేట్ వేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే 2 యాక్సిడెంట్ జరిగినాయి. ఈ మార్కెట్, ఈ ఫిష్ మార్కెట్ ఇక్కడ అక్కడే వస్తుండేటట్టుగా మీరు ఏర్పాటు చేసి ఎక్కడైతే బస్సు వచ్చి ఇప్పుడు గేట్ వేసిన తర్వాత ఇక్కడ నుండి దాదాపు మనకు మీరు చూస్తే ఉన్నారు ఇక్కడ శ్మశానం దగ్గర దాకా నిలబడుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ దాకా స్టాప్ అవుతుంది. దగ్గర 1 అవర్ టైం పడుతుంది. వర్క్ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో వర్క్ కూడా ఆగిపోయింది. దాన్ని కూడా ఒకసారి చూసి రోడ్డు డైవర్షన్ చేసేందుకు ఏదైనా ఏర్పాటు చేయండి. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకి. ఈ ఫిష్ మార్కెట్ కూడా ఇక్కడ లేకపోకుండా మొత్తం అంతా ఒకే చోట ఉంటుంది కదా. శ్మశానం దగ్గర ఉండేట్టుగా దాన్ని ఒకసారి చర్య తీసుకోండి. ఎందుకంటే అక్కడ జనాలు ఒక ఫిష్ మార్కెట్, ఒక కూరగాయలు విపరీతమైన జనాభా ఉంది. దాని మీద ఆ మార్కెట్ కూడా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.